నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో మరి వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా? ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఒక పార్టీ ఏమో వాలంటీర్ వ్యవస్థ ఇంకా ముగిసిపోతుంది అని చెప్పేసి అన్నారు, ఇంకో పార్టీ ఏమో ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మరి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంటంటారు? ఉన్నట్టా లేనట్టా? అసలు ఇప్పుడు కేబినెట్ సమావేశం జరిగింది. ఇవాళ కేబినెట్ సమావేశంలో 5 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో పెన్షన్ కూడా ఉంది. జూలై 1వ తారీఖున 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి కేబినెట్ తీర్మానం చేసింది. అయితే ఈ పెన్షన్లు ఎవరు ఇస్తారు? ఈ 7,000 రూపాయలు కూడా ఎందుకు ఇస్తారు? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కొంత డిస్టర్బ్ చేసింది. ఎవరికైతే అందలేదో వాళ్ళకి 7,000 రూపాయలు, అందరికి కాదు. ఎవరైతే మేలో తీసుకున్నారో వాళ్ళకి కాదు. ఇప్పుడు జూన్లో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కలిపి ఇస్తారు. అంటే గతంలో 3,000 ఉండేది, చంద్రబాబు నాయుడు 4,000 చేశాడు కాబట్టి ఆ 3,000 కూడా కలిపి 7,000 ఇస్తారు జూలై 1వ తారీఖున. అయితే ఆ జూలై 1వ తారీఖున ఎవరు ఇస్తారు? ఇళ్ళకి తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. మొత్తం 66 లక్షల సామాజిక పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, తీర్మానం చేసింది. ఆ చేసినటువంటి తీర్మానాల్లో ఇది ఒకటి ఇంపార్టెంట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వీటన్నిటికి సంబంధించి చేశారు. అలాగే డిఎస్సి సంబంధించి, మెగా డిఎస్సి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ చేసింది. తర్వాత పెన్షన్లకు సంబంధించి, సో ఈ పెన్షన్లు ఎవరు అందిస్తారు అంటే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఈ సామాజిక పెన్షన్ని అందజేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అదే చెప్పారు. ఆ రోజున జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయనకి చెప్పింది అదే, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో ఇళ్ళకి తీసుకెళ్ళి పెన్షన్ ఇప్పించండి అని చెప్పి ఆ రోజు సలహా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాగే ఎన్నికల కమిషన్ కూడా లెటర్ రాశాడు. కానీ జవహర్ రెడ్డి ఏం చేశాడు? బ్యాంక్ అకౌంట్లకు వేయించాడు. అంతకుముందేమో ఎండలో నిల్చోబెట్టి ఒక 33 మంది వృద్ధుల్ని మరణించేలా చేశారు. అది ఎన్నికల్లో ఉపయోగపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకున్నారు, అది బూమరాంగ్ అయింది. అయితే ఇప్పుడు అదే గ్రామ వార్డు సచివాలయంలో ఉండేటువంటి సిబ్బందితోటి సామాజిక పెన్షన్లు ఇప్పించాలనేటువంటి ఒక నిర్ణయం క్యాబినెట్ తీసుకుంది. ఖచ్చితంగా జూలై 1వ తారీఖున పెన్షన్స్, సామాజిక పెన్షన్స్ ఇవ్వబోతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ పెన్షన్లు ఇస్తూ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో దాని ప్రకారం జూలై 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ జరగబోతుంది. సో దీని మీద గత వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కానీ జూలై 1వ తారీఖు వస్తుంది, పెన్షన్లు ఇస్తానన్నారు, పెన్షన్లు ఇస్తారా లేదా అనేటువంటి ఒక పెద్ద కాంపెయిన్ చేశారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇవ్వడానికి దానికి సంబంధించినటువంటి అమౌంట్ను కూడా రికవరీ ఏ విధంగా సమకూర్చుకోవాలి అనేది సమకూర్చుకొని 1వ తారీఖున ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాబట్టి సామాజిక పెన్షన్లు ఇవ్వడం అని అంటే ఆయన చెప్పినటువంటి ఫస్ట్ హామీని నెరవేర్చినట్టే. డిఎస్సి అనేది 2వ హామీ నెరవేర్చినట్టే. ఆయన తొలి సంతకమే పెట్టారు కదా డిఎస్సి మీద, ల్యాండ్ టైటిలింగ్ మీద పెట్టారు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నారు, రద్దు చేశారు. వాస్తవంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధానమైనటువంటి కారణం. ఒక జగన్మోహన్ రెడ్డి ఓటమికి టాప్ 5 కారణాలు తీసుకుంటే ఫస్ట్ కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన బొమ్మతోటి అందరికి పాస్ పుస్తకాలు ఇచ్చారు. అవేమో చల్లనటువంటి పాస్ పుస్తకాలు. అసలు ఆ చట్టమే లేదు, ఆ చట్టమే చల్లదని చెప్పి రద్దు చేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు పెన్షన్లు ఇస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటివి ఆల్మోస్ట్ అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఆయన చెప్పింది 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపల ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ పెన్షన్లది ఆయన చెప్పాడు జూలై 1వ తారీఖు నుంచి ఇస్తానన్నారు, ఇచ్చారు, ఇవ్వబోతున్నారు. జూలై డిఎస్సి అనేది ప్రకటించేసి నోటిఫికేషన్ ఇచ్చారు, అది నియామకాలకి వెళ్ళిపోతున్నారు. అంటే ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలని యాజ్ ఇట్ ఈస్గా సూపర్ 6ని అమలు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నారు. అట్ ద సేమ్ టైం అభివృద్ధి మార్గాన్ని కూడా నడుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థని ఏం చేస్తారు? ఇప్పుడు సచివాలయ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఇప్పించుకుంటున్నారు, ఈ పని అంతా చేయించుకుంటున్నారు. మరి వీళ్ళు 150,000, 160,000 వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఆ రోజు ఎన్నికల ప్రచారంలో
జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే మూకుమ్మడి రాజీనామాలకి చాలా మంది చేసేసారు. అవును సార్. సో ఆ రాజీనామా చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టేస్తారు, పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే వాళ్ళు చెప్పారు మళ్ళా కదా సార్ మొన్న, ఎందుకంటే వాళ్ళు ఇంకా కూడా వైసీపీ పక్షపాతం వాళ్ళే అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలనే చూస్తున్నాం కానీ వాలంటీర్లుగా చూడట్లేదు అని చెప్పేసి కూడా చెప్పారు కదా సార్. చెప్పారు. ఆ రోజు ఒక కండిషన్ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తారో వాళ్ళకైతే మాత్రం అవకాశం ఉండదని చెప్పారు. ఆ రోజు చెప్పారు, మిమ్మల్ని మీరు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు, మీకు హానోరియం ఇస్తున్నారు, నేను అధికారంలోకి వస్తే 10,000 హానోరియం ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు. అయితే అక్కడ ఒక కండిషన్ పెట్టారు. ఏం పెట్టారు? ఆ రోజే చెప్పారు, ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది, జగన్ మనుషులుగా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించేటువంటి వాళ్ళకి అవకాశం లేదని చెప్పి ఆ రోజే చెప్పారు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు ఈ వాలంటీర్ల నియామకం జరగాలి, దానికి కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. అసలు ఈ ఎలిజిబిలిటీ ఎవరిని పెట్టాలి, అసలు వీళ్ళని పంచాయతీలకు అప్పచెప్పాలా? ఇప్పుడు పంచాయతీ సర్పంచులు వార్డు మెంబర్లు ఉన్నారు, వాళ్ళని కాదు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నారు, వాళ్ళని కాదని చెప్పి వీళ్ళకి గ్రామ పంచాయతీల్లో పెత్తనం అప్పచెప్తే అప్పుడు వార్డు పంచాయతీ సర్పంచ్ ఏం చేస్తాడు, వార్డు మెంబర్లు ఏం చేస్తాడు? అందుకే అసలు పంచాయతీ సర్పంచ్కే ఇతన్ని అప్పచెప్పేటువంటి ఒక ప్రక్రియ తయారు చేయాలా అనేది ఒకటి ఉంది. తర్వాత పంచాయతీలు తీర్మానం చేస్తుంటాయి అక్కడ, ఆ పంచాయతీ తీర్మానాలు చేసి పలాని వాళ్ళని XYZలను తీసుకోవాలని అంటే ఆ XYZలకు సంబంధించి పంచాయతీలో తీర్మానాలు చేసిన తర్వాతనే వీళ్ళని అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకటి. రెండు ఏంటంటే మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, 30 years బిలో ఉండాలి, ఇలాంటి కొన్ని కండిషన్స్ పెడుతూ ఉన్నారు. ఈ కండిషన్స్ను ఫిల్ఫిల్ అయినటువంటి వాళ్ళని మళ్ళీ తీసుకొని వాళ్ళకి అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది బాధ్యతలు. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మేము చేస్తామని ముందుకు వచ్చారు అంటే గౌరవ వేతనం ఇస్తారు వాళ్ళకి, అంతేగా తప్ప శాలరీ కాదు వాళ్ళకి. ప్లస్ ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ పార్టీ వాళ్ళే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజయసాయి రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ముందు ఏం చెప్పారంటే సొక్కా మడతేయండి, మీరేనా సొక్కా మడతేసి ఎన్నికల్లోకి దిగండి అని వాలంటీర్లు పిలిపించి వాళ్ళకి సేవారత్న, సేవా చక్ర అని రకరకాల బిరుదులు ఇచ్చి వాళ్ళకి అవార్డులు రివార్డులు కూడా ఇచ్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగానే వాళ్ళని భావిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కార్యకర్తలని కూడా వాళ్ళే చెబుతున్నారు, వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారు. అలాంటప్పుడు వీళ్ళు మొత్తాన్ని ఒమిట్ చేసేసి ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ ఉన్నప్పటికి కూడా రిజైన్ చేయకుండా కొంతమంది ఉన్నప్పటికి కూడా వాళ్ళకు కూడా ఒక టెస్ట్ పెట్టి తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అప్పుడు తీసుకునే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ ఎందుకు చేస్తారని అంటే వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంది. అంటే ఇది ఓన్లీ రాజీనామా చేసిన వాళ్ళకా సార్, లేకపోతే అందులో ఇప్పుడు ఉన్న వాళ్ళకి అంటారా? అందరికీ. ఎందుకనంటే వాళ్ళ మానసిక స్థితి బాగలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో కామెంట్లు చేశారు. అంటే ఇళ్లలోకి వెళ్ళి ఒంటరి మహిళలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి వాలంటీర్లు ఉన్నారు అనేది. సో చాలా మంది మీద కంప్లైంట్లు ఉన్నాయి. ప్లస్ వాళ్ళు ఎవరైతే పనికి వస్తారో వాళ్ళని తీసుకుంటారు తప్పితే అందరిని అయితే తీసుకోరు. 90% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాంట్లో ఉన్నారు. సో వాళ్ళని మళ్ళీ తీసుకొని వాళ్ళకి 10,000 రూపాయలు హానోరియం ఇచ్చి వాళ్ళని పెంచి పూజిస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏం చేయాలి? కాబట్టి అసలు ఆ సిస్టమ్ని ఏం చేయాలి అనే దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నారు. ఆ అధ్యయనం పూర్తి అయ్యేంత వరకు కూడా ఇది ఫైనల్ కాదు. ఈ లోపుగా వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒక గ్రామ సచివాలయానికి 11 మంది ఉన్నారు అక్కడ. ఆ 11 మందికి పని లేక వాళ్ళు ఉన్నారు, పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నారు, పని కల్పించలేకపోతుంది ప్రభుత్వం అనేటువంటి అభిప్రాయం ఉంది వాళ్ళ మీద. సో వాళ్ళని ఈ రూపంలో ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోటి ఈ పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సో వాలంటీర్ వ్యవస్థ అనేది దాన్ని ఒక సమూలమైనటువంటి ప్రక్షాళన చేయడం ద్వారా కొన్ని మార్గదర్శకాలను పెట్టి వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ నిజంగా సేవా దృక్పథం ఉందా లేదంటే కేవలం ఈ 10,000 రూపాయల కోసం వస్తున్నారా, దేనికి వస్తున్నారా అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమంది డ్రగ్స్ వ్యాపారం కూడా చేసినటువంటి వాలంటీర్లు ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరినీ స్క్రూటినీ చేసి అసలు వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా అడాప్ట్ చేయాలి, అది పంచాయతీలకు అప్పచెప్పాలా లేదంటే డైరెక్ట్గా గవర్నమెంట్ ఆధ్వర్యంలో తీసుకోవాలా, వీటన్నిటి మీద అధ్యయనం చేస్తున్నారు. సో కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఇప్పటికిప్పుడు అమల్లోకి వచ్చేటువంటి అవకాశం లేదు. దాన్ని ఎలా చేయాలనేది మార్గదర్శకాలు అన్నీ అయిపోయిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం ఈ వాలంటీర్ వ్యవస్థ బదులుగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. 50 కుటుంబాలకు
వాలంటీర్ ఉన్నారు కదా, ఉమ్, వాళ్ళు సేవ చేశారు కదా. సేవ అంటే వాళ్ళు చేసిన సేవ ఏం లేదు, పెన్షన్లు తీసుకొని పోయి నెల నెల ఇచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్, మీరు ఓట్లు వేయండి జగన్మోహన్ రెడ్డికి, ఇదే కదా. ఉమ్, సో ఆ పని ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పచెబుతున్నారు, గవర్నమెంట్ ఉద్యోగులకు అప్పచెబుతున్నారు, వాళ్ళు పోయి తీసుకెళ్ళి ఇస్తారు. కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ అనేది ప్రస్తుతానికైతే క్లోజ్ అయినట్టే మనం భావించాలి. భావించాలి. ప్రస్తుతానికి ఉమ్. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలంటే కనుక కొంత దానికి time పడుతుంది. సిస్టము టైము పడుతుంది.